ఈ సందర్భంలో మనం కొంచెం సేపు దేవుని వాక్యం నేర్చుకుందాం. గత కొన్నాళ్ళుగా మనం వాక్యం నేర్చుకుంటున్నాం. దేనికి సంబంధించి మాట్లాడుతున్నాము అంటే, దేవుని రాజ్యమే క్రీస్తు సంఘం. దేవుని రాజ్యమే క్రీస్తు సంఘం. దేవుని రాజ్యపు రాజు క్రీస్తు ప్రభు. నా వైపు చూడట్లేదు మీరు, అందరూ నా వైపు చూడాలి చెప్పినప్పుడు. సురేష్, దేవుని రాజ్యమే క్రీస్తు సంఘం. దేవుని రాజ్యపు రాజు క్రీస్తు ప్రభు. ఆ క్రీస్తు సంఘం భూమి మీద నిత్యుడైన దేవుని చిత్తం జరిగించడానికి కట్టబడింది. పరలోకమందు ఆయన చిత్తము నెరవేరుచున్నట్టు భూమి మీద కూడా ఆయన చిత్తమే నెరవేరునట్లు పాపులను పరిశుద్ధులుగా చేసి, పరిశుద్ధుడిని పాపుల కొరకు అనుగ్రహించి, పిలువబడినటువంటి ఈ పాపులను పరిశుద్ధులుగా చేసి రాజ్య నివాసులుగా, పంపబడినటువంటి ఆ పరిశుద్ధుడిని పాపుల కొరకు బలిగా చేసి, ఈ పిలువబడినటువంటి ప్రజలకి రాజుగా, శిరస్సుగా దేవుడు నియమించాడు. క్రీస్తు సంఘము దేవుని రాజ్యం. అప్పుడు ఈ దేవుని రాజ్యంలోనికి ఒక వ్యక్తికి ప్రవేశం ఎలా వస్తుంది అంటే, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ప్రవేశం వస్తుంది. దేవుని రాజ్యం తెలుసుకోవడం కష్టం, దేవుని రాజ్యంలో ప్రవేశించడం సులువు. దేవుని రాజ్యంలో ప్రవేశించడం సులువు, దేవుని రాజ్య పౌరులుగా బ్రతకడం కష్టం. దేవుని రాజ్యం తెలుసుకోవడం కష్టం, దేవుని రాజ్యంలో ప్రవేశించడం సులువు. దేవుని రాజ్యంలో ప్రవేశించడం సులువు, దేవుని రాజ్య పౌరులుగా బ్రతకడం కష్టం. దేవుని రాజ్యాన్ని గ్రహించడం కష్టం. ఎందుకంటే ఆల్రెడీ ఈ లోకంలో ఒక రాజ్యం ఉంది. మానవులు ఆ రాజ్యంలో పౌరులుగా జీవిస్తున్నారు. అది ఒక రాజును కలిగి ఉంది. ఆ రాజ్యపు లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆ రాజ్యము అంధకార సంబంధమైన అధికారంతో నిండి ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని రాజ్యాన్ని గమనించడం చాలా కష్టం. అప్పుడు సాతాను ఏం చేశాడంటే, దేవుని రాజ్యాన్ని మనుషులు గుర్తించకుండానట్లు మానవుని యొక్క మనోనేత్రాలకి గురుడితనం కలుగు చేసి, సువార్త కానిది సువార్తగాను, దేవుని రాజ్యము కానిది దేవుని రాజ్యముగాను రూపించి మనుషులను భ్రమలో ఉంచాడు. అందువల్ల బాప్టిస్ట్ సంఘపోలు దేవుని రాజ్యమే అంటున్నారు, పెంతెకోస్తు సంఘపోలు దేవుని రాజ్యమే అంటున్నారు, ఆర్సీఎంలు దేవుని రాజ్యంకి వెళ్ళిపోదామని అంటున్నారు. ఈ మత ప్రపంచంలో దేవుని రాజ్యాన్ని గుర్తించడం చాలా కష్టం. ఇందులో మళ్ళీ రెండు రకాలైన క్రీస్తు సంఘాలు ఉంటాయి. దేవుని రాజ్యం మీద అవగాహన లేకుండా టెంపరీగా కట్టబడిన క్రీస్తు సంఘం ఒకటి ఉంటుంది. దేవుని రాజ్యం అనే ఆ కాన్సెప్ట్తో అపోస్తలుల బోధన అనుసరించి కట్టబడిన క్రీస్తు సంఘం ఒకటి ఉంటుంది. అంచేత చాలా క్రిటికల్గా ఉంది ఈరోజు పరిస్థితి దేవుని రాజ్యాన్ని గుర్తించడం. సులువు ఏంటంటే, నువ్వు దేవుని రాజ్యాన్ని కష్టపడి గుర్తించితే సులువుగా అందులోకి ప్రవేశించవచ్చు. ఎలాగా? నీటి మూలముగాను ఆత్మూలము. దానికి ఫీజు లేదు. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఏమి లేదు, ఫీజు లేదు, రుసుము లేదు. యేసు ప్రభువు చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నాడు. కాబట్టి నేను చెప్పిన 3 విషయాలు మీకు అర్థమయ్యాయి. ఒకటి,
దేవుని రాజ్యాన్ని ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం. ఈరోజు మతశాఖల్లో సంఘాల్లో అన్యుల్లో సామాన్యులు లేరు. బహు ధనవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, డబుల్ ఎంఏలు చేసిన వాళ్ళు, డబుల్ డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ల్లో, ఐపీఎస్ల్లో, పోలీసుల్లో, ఆల్మోస్ట్ భూమి మీద ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇన్స్టిట్యూషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా మతశాఖల్లోనే ఉండిపోయారు. వాళ్ళకి దేవుని రాజ్యం అంటే ఏంటో తెలియకుండా చేశాడు సాతాను. కనుక దేవుని రాజ్యాన్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. మొదటి శతాబ్దంలో 2 రాజ్యాలు ఉండేవి. ఒకటి సాతాను రాజ్యము, క్రీస్తు రాజ్యము. ఇప్పుడు సాతాను చెలరేగి మతశాఖల్లో కూడా దేవుని రాజ్యంగానే భ్రమింపజేశాడు. కాబట్టి ఈరోజు క్రీస్తు సంఘంలోనికి రాకుండా మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మతశాఖల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏ ఉద్దేశంతో? అది కూడా దేవుని రాజ్యమే అన్న భావంతో వెళ్ళిపోతున్నారు. సాతాను అలా బోల్తా కొడతాడు మనుషుల్ని. మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. దేవుని రాజ్యం మీద క్రీస్తు సంఘాల్లో కూడా చాలామందికి అవగాహన లేదు. చాలామంది దేవుని రాజ్యం శాశ్వతమైంది, నిత్యమైంది అని నమ్మరు. అది పెంతెకొస్తు పండుగ రోజే వచ్చింది, అప్పుడే ప్రారంభమైంది అని నమ్ముతారు. అంతకు ముందు నుంచి రాజ్యం ఉందంటే ఒప్పుకోరు చాలామంది దేవుని రాజ్యాన్ని గ్రహించరు. కనుక దయతో మీరు అదృష్టవంతులు. ఎలాగ అదృష్టవంతులు అంటే ఎక్కడికి రావాలో అక్కడికి వచ్చారు. అయితే ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మనము ఆ రాజ్యంలో కదలని వారముగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి. మనం చచ్చినంత వరకు, మన రాజు వచ్చినంత వరకు ఆ రాజ్య నియమాలు అనుసరిస్తూ మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకు ఉందంటే, మనకి ట్రాన్స్ఫర్ ఉంది ఈ రోజుల్లో. అందులో ప్రవేశించడం వెరీ ఈజీ, వెరీ సింపుల్. నీకు దేవుని రాజ్యం అర్థమైంది అనుకో, అప్పుడు వచ్చి నీటి మూలముగా, ఆత్మ మూలముగా ప్రవేశించేస్తావు. ఇట్స్ వెరీ సింపుల్. అప్పుడు ప్రవేశించడం సులువే, కానీ అందులో జీవించడం చాలా కష్టం. కొంచెం కష్టపడి జీవించితే నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాం. యుగయుగాలు గుర్తుంచుకోండి. ఒక విషయం చెప్తాను. ఒక యుగంలో లోకేశ్వరరావు గారు, ఒక యుగంలో దేవుని రాజ్యంలో స్థిరంగా, నమ్మకంగా, యథార్థంగా ఉండగలిగితే యుగయుగాలు నిత్యత్వంలో దేవునితో ఆయన రాజ్యంలో ఉంటాం. అర్థం లేదు కదా? ఒక యుగంలోనంటే ఇప్పుడు ఏ యుగంలో ఉన్నాం మనం? ఇదే దేవుని రాజ్యయుగం, ఇదే క్రొత్త నిబంధన చట్టం యుగం. ఈ యుగంలో మనం నమ్మకంగా బ్రతకగలిగితే ఈ యుగాన్ని తీసుకెళ్ళి ఎందులో కలుపుతాడు? మన రాజు నిత్యత్వంలో కలిపేస్తాడు. ఈ యుగం తర్వాత మరి యుగాలు లేవు. ఇతరుల యుగం తర్వాత యూదుల యుగం, యూదుల యుగం తర్వాత క్రొత్త నిబంధన యుగం, క్రీస్తు యుగం. అప్పుడు క్రీస్తు యుగాన్ని తీసుకెళ్ళి ఎక్కడ కలుపుతాడు? నిత్యత్వంలో కలుపుతాడు. అంటే అప్పుడు మనం ఈ యుగంలో ఎలాగొంటే సరిపోద్ది? నమ్మకంగా, యథార్థంగా, దేవుని రాజ్య పౌరుడిగా జీవించగలిగితే, కొంచెం కష్టపడితే, అప్పుడు ఈ యుగం తర్వాత యేసు ప్రభు పరిపాలన ముగిసిపోద్ది. యేసు ప్రభు పరిపాలన ఏమైపోద్ది? ముగిసిపోయిన తర్వాత అప్పుడు రాజ్యాన్ని కుమారుడు తండ్రికి అప్పచెప్తాడు. రాజ్యాన్ని అప్పచెప్తాడంటే ఎవరిని అప్పచెప్తాడు? మనల్ని. రాజ్యాన్ని అప్పచెప్తాడంటే ఎవరిని అప్పచెప్తాడు? మనల్ని అప్పచెప్తాడు. మనల్ని అంటే మళ్ళీ అందరిని కాదు, రాజ్యంగా బ్రతకడానికి ఇష్టపడిన వారిని మాత్రం అప్పచెప్తాడు.
నేను దానికి సంబంధించి మీకు ఒక క్లారిటీ ఇచ్చాను. చాలా మందిలో ఒక అపోహ ఉంది, సంఘం ఎత్తబడుతుంది, మా సంఘమే ఎత్తబడుతుంది, మా సంఘమే ప్రభు అప్పగిస్తాడని చాలామంది అనుకుంటున్నారు కదా. బైబిల్లో సంఘం ఎత్తబడుతుందని ఎక్కడా లేదు. అప్పుడు తెలివితేటలు ఉపయోగించి మన సంఘం అన్న రాజ్యం అన్న ఒకటే కాదండి అని మనం అనుకోవచ్చు. సంఘము ఎలా మారాలి? రాజ్యంగా కన్వర్ట్ అవ్వాలి. అంటే సంఘంలో ఉండే మనము మన హృదయాలను మనసులను దేవుని నియమాలకు అప్పగించినప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయాల మీద దేవుని రాజ్యము అంటే క్రొత్త నిబంధన నియమాలు రాసినప్పుడు రాయడానికి మనం ఒప్పుకుంటే, రాసిన వాటి ప్రకారం మనం జీవిస్తే అప్పుడు మనల్ని ట్రాన్స్ఫర్ చేస్తాడనమాట. ఏ రాజ్యంలోనికి? దేవుని రాజ్యంలోనికి, శాశ్వతమైన దేవుని నిత్యత్వంలోనికి వెళ్తాం. ఈ యుగం మాత్రం నమ్మకంగా ఉంటే చాలు. ఈ యుగం అంటే ఎంతకాలం అంటే మనం చెప్పలేము. ఈ రోజుతో అంతమైపోవచ్చు, లేకపోతే మరొక 10 సంవత్సరాలు ఉండొచ్చు, 100 సంవత్సరాలు ఉండొచ్చు, 1000 సంవత్సరాలు ఉండొచ్చు. ప్రస్తుతం ఉన్న ఈ యుగమే దేవుని రాజ్య యుగం. ఈ యుగాన్ని సాతాను అల్లరిపెట్టి ఏం చేశాడంటే మత శాఖల్లో కూడా దేవుని రాజ్యం అనేటట్టు రూపించి ఈ బైబిలే వాళ్ళ చేతికి ఇచ్చి, మీరు దేవుని రాజ్యంలోనే ఉన్నారు, భయపడవలసిన అవసరం లేదు, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం తీసుకొని ఎక్కడ ఆరాధించినా పర్వాలేదు, ఏ సంఘమైనా చచ్చిపోయిన తర్వాత పరలోకాన్ని తీసుకెళ్తుందన్న భ్రమతో సృష్టించాడు. అది అబద్ధ బోధ. కాబట్టి దయతో మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ రాజ్యంలో ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే రాజుతో కలిసి భోజనం చేయాలి. ఎవరితో కలిసి? రాజుతో కలిసి ఏం చేయాలి? భోజనం చేయాలి. ఈ రాజ్యానికి రాజు ఎవరు? క్రీస్తు. రాజ్యం ఎవరు? రాజు మనకేం ఏర్పాటు చేస్తున్నాడు? భోజనం ఏర్పాటు చేసి రాజు తినకుండా మానేస్తాడా? మీకు అర్థం అవట్లేదు. రాజు అయిన అహశ్వరేషు శోషణ కోటలో తన క్రింద పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరికి 1000 మందికి విందు ఏర్పాటు చేశాడు. రాణి అయిన వస్తీ ఆ 1000 మంది భార్యలకు పైన విందు ఏర్పాటు చేసింది. ఈ విందులో ద్రాక్షరసం పానం చేయడం ప్రాథమికమైనటువంటి క్రియ. ద్రాక్షరసం తాగడం. రాజు ఎవరికి నచ్చినట్టు వారు తాగండి, ఎవరికి మనస్సు నచ్చినట్టు వారు తాగండి అని ఇస్తూ తాను తాగుతూ ఇతరులతో కూడా ఏం చేయించేవాడు? తాగించేవాడు. తాను తాగుతూ ఇతరులతో కూడా ఏం చేయించేవాడు? తాగించేవాడు. అప్పుడే కదా యెరూషలేములో నుండి తీసుకొచ్చినటువంటి సొలొమోను చేయించిన యెహోవా దేవాలయంలో ఉన్న గ్లాసులు గిన్నెలు తీసుకుని వచ్చి ఈ మందు అందులో పోసి ఇవ్వండి అని అన్నాడు కదా. అప్పుడే ఒక చెయ్యి వచ్చి గోడ మీద మెనే మెనే టేకిల్ ఫార్సిన్ అని ఒక రాత రాసింది. అంటే రాజు తాగుతూ ఇతరులతో ఏం చేస్తున్నాడు? తాగిస్తున్నాడు. ఇప్పుడు మన రాజు ఎవరు? మన రాజు భోజనం చేస్తూ మనతో పాటు భోజనం కలిసి చేస్తాడనమాట. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 26 నుంచి మనం చదువుతాం. వారు భోజనం చేయుచుండగా, అందరూ తీశారా? వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగండి, ఇది నా రక్తము,
పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తం. 29వ వచనం చూడండి. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానెను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. 29వ వచనం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్తున్నానెను. అంటే నేను తాగుతానన్నాడా, తాగనన్నాడా? ఇప్పుడు తాగను. మళ్ళీ ఎప్పుడు తాగుతానన్నాడు? నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు అన్నాడు. క్రొత్తదిగా అన్నాడు కదా. క్రొత్తదిగా అంటే నిబంధన, క్రొత్త నిబంధన. ఇప్పుడు దేవుని రాజ్యానికి చట్టం ఏది? క్రొత్త నిబంధన. దేవుని రాజ్య పౌరులు ఎవరు? నమ్మి బాప్తిస్మం పొందిన సంఘము దేవుని రాజ్య పౌరులు. ఇప్పుడు దేవుని రాజ్య భోజనం ఏది? యేసు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు యొక్క రక్తం. అప్పుడు క్రొత్త నిబంధన చట్ట ప్రకారము ఈ భోజనం ఎవరెవరు చేస్తారు? రాజు మరియు రాజ్యము కలిసి చేస్తారు. రాజు తాను పానము చేస్తూ తాను త్రాగుతున్నటువంటి ద్రాక్షరసాన్ని ఇతరులకు కూడా పోసాడు. అవునా? ఇప్పుడు రాజు మనతో కూడా కలిసి ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తాడు. రాజు భోజనం. లూకా సువార్త 12వ అధ్యాయం. అయితే ఇక్కడ ఒక మాట ఒకసారి ఆపండి. 29వ వచనంలో నా తండ్రి రాజ్యములో అన్నాడు కదా. నా తండ్రి రాజ్యములో అంటే చాలామంది ఎక్కడ అనుకుంటున్నారు? పరలోకంలోనూ అనుకుంటున్నారు. కాదు. తండ్రి రాజ్యం ఎక్కడ ఉంది? భూమి మీదే ఉంది. ఆ తండ్రి రాజ్యాన్ని ఎవరు వెళ్తున్నారు? కుమారుడు వెళ్తున్నాడు. తండ్రి ఎవరు? ఘనమైన మహారాజు. కుమారుడు ఎవరు? రాజు. తండ్రి ఘనమైన మహారాజు, కుమారుడు ఎవరు? రాజు. తండ్రి రాజులకు రాజు, కుమారుడు జస్ట్ రాజు. తండ్రి రాజులకు రాజు, కుమారుడు రాజు. మళ్ళీ తండ్రి ప్రభువులకు ప్రభువు, కుమారుడు జస్ట్ ప్రభు. అర్థం లేదా? కుమారుడు మనకేమయ్యాడు? రాజు. అయితే ఈ రాజుకి ఆయన ఏమయ్యాడు? రాజు. రాజులకే రాజు ఆయన, మనకు రాజేమో ఈయన. ప్రభువులకే ప్రభువు ఆయన, మనకు ప్రభు ఎవరు? క్రీస్తు. అయితే చిన్న మాట, 29వ వచనంలో నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు అన్నాడు కదా. అన్నాడా లేదా? నా తండ్రి రాజ్యంలో అంటే ఎక్కడ అనుకుంటున్నారు చాలామంది? నా తండ్రి రాజ్యంలో అంటే పరలోకం అనుకుంటున్నారు. కాదు. ఆయన దేవుని రాజ్యాన్ని భూమి మీద ఎస్టాబ్లిష్ చేశాడు కదా. ఇప్పుడు దేవుని రాజ్యం మీద రాజుగా ఎవరున్నారు? క్రీస్తున్నాడు. ఒక్కసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. నా తండ్రి రాజ్యములో అనేది పరలోకం కాదు అని తెలిపోద్ది. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా చేస్తేవి అన్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు రక్తం ఇచ్చి కొన్నవారు ఎవరు రాజ్యమయ్యారు? దేవుని రాజ్యమయ్యారు. క్రీస్తు రక్తం ఇచ్చి కొన్నవారు ఎవరు రాజ్యమయ్యారు? రక్తం ఇచ్చి మా దేవునికి ఒక రాజ్యంగా చేసామన్నాడు కదా. కాబట్టి దేవుని రాజ్యం ఇప్పుడు ఎక్కడ ఉంది? భూమి మీదే ఉంది.
ఈ భూమి మీద ఉన్న దేవుని రాజ్యానికి రాజు ఎవరు? యేసు ప్రభు. అప్పుడు యేసు ప్రభు తన రాజ్యంతో కలిసి ఏం చేస్తాడు? భోజనం చేస్తాడు. ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చాను అంటే మన రాజుతో కలిసి ఏం చేయాలి? భోజనం చేయడానికి వచ్చాం. మన రాజుతో కలిసి ఏం చేయడానికి వచ్చాం? డిన్నర్కి వచ్చాం. రాత్రి భోజనం అన్నాడు కదా, రాత్రి భోజనాన్ని ఏమంటారు? డిన్నర్ అండి. అయితే ప్రభుతో కలిసి భోజనంకి వచ్చినటువంటి మనకి తెలియవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం తీసారా? 17వ వచనం. ప్రభురాత్రి భోజనం అంటే రాజు భోజనం చేయడం అనేది ఆజ్ఞ. హలో సార్, కోటేశ్వరరావు గారు, నా వైపు చూడండి ఒకసారి. రాజుతో కలిసి భోజనం చేయడం అనేది ఆజ్ఞ, రాజాజ్ఞ. చెప్పాడు, మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను అన్నాడు. అంటే ఇప్పుడు మనకి ప్రభురాత్రి భోజనం చేయడం అనేది ఏంటి? ఆజ్ఞ. ఇంగ్లీష్లో ఏమంటారు? కమాండ్. ఒక కమాండ్ ఇచ్చాడు, మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చిన తర్వాత పౌలు అంటాడు, నేను మిమ్మల్ని మెచ్చుకోను అన్నాడు. మెచ్చుకోను అన్నాడు అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? ఐఎమ్ నాట్ గోయింగ్ టు అప్రిషియేట్ యూ. అప్రిషియేట్, అప్లేడ్, అప్రోప్రియేట్ అనే ఒక రూట్ వర్డ్ నుంచి ఈ వర్డ్స్ అన్నీ వస్తాయి. ఇంగ్లీష్ ఎలా ఉంటుందంటే ఒక వర్డ్ ఉంటుంది, రూట్ వర్డ్ ఒకటి ఉంటుంది, అందులో నుంచి వర్డ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. రూట్ వర్డ్ తెలిస్తే వొకాబులరీ తెలుస్తుంది. అలాగే సరే, ఇక్కడ ఏం చెప్పాడు? ఎందుకు మెచ్చుకోడట? 17వ వచనంలో, మీరు కూడి వచ్చుట ఎక్కువగా కీడుకే కానీ ఎక్కువ మేలు కాదు. కొరింథీలో ఉన్న సంఘం ఎక్కువ కూడుతున్నారు, కానీ కూడటం వల్ల ఏం జరుగుతుంది? సంఘానికి కీడు జరుగుతుంది. అంటే రాజుతో భోజనం చేయడానికి వచ్చినప్పుడు సంఘం క్షేమంగా ఉండాలి, కానీ సంఘానికి ఏం జరగకూడదు? కీడు జరగకూడదు. కానీ కొరింథీ సంఘంలో కొంత కీడు జరుగుతున్నట్టు పౌలుకి క్లోయో ఇంటి వారు వెళ్ళి చెప్పారు. ఏంట కీడట? మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షల కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. నెంబర్ 1, రాజుతో భోజనం చేయడానికి వచ్చినప్పుడు మనుషుల మధ్యలో ఏమి ఉండకూడదు? కక్షలు ఉండకూడదు. వీ డోంట్ హ్యావ్ క్వారల్స్ వైల్ వీ గ్యాదరింగ్ టు ద లార్డ్స్ సప్పర్. ప్రభురాత్రి భోజనం చేయడానికి వచ్చినప్పుడు మనుషుల మధ్యలో ఏమి ఉండకూడదు? కక్షలు ఉండకూడదు. అంటే ఒక మనిషికి మధ్యలో ఏమి ఉండకూడదు? కక్ష ఉండకూడదు. ఈవెన్ భార్య భర్తలైనా సరే, అన్నదమ్ములైనా సరే, అక్క చెల్లెళ్ళు అయినా సరే, తోటికోడళ్ళు అయినా సరే, అత్త కోడళ్ళు అయినా సరే, ప్రభురాత్రి భోజనం చేయడానికి వచ్చినప్పుడు భార్య భర్తలకైనా, అన్నదమ్ములకైనా, అక్క చెల్లెళ్ళకైనా, తోటికోడళ్ళకైనా, అత్త కోడళ్ళకైనా, పరిచయం లేని ఒక ఇద్దరు వేరువేరు సోదరిమణులకైనా మధ్యలో ఏముండకూడదు? కక్ష ఉండకూడదు. తల్లి బిడ్డ కూడా తగు పడుకోకూడదు ప్రభురాత్రి భోజనం చేయడానికి వచ్చినప్పుడు. తండ్రి కొడుకు కూడా సమస్య ఉండకూడదు ప్రభురాత్రి భోజనం చేయడానికి వచ్చినప్పుడు. బికాజ్ మీరు కూర్చోవడానికి, ఎవరితో కూర్చోవడానికి వస్తున్నారు? మీ రాజుతో కూర్చోవడానికి వస్తున్నారు. మీ రాజు సమాధానానికి రాజు తప్ప అల్లరికి కర్త కాదు. అది ముందు గుర్తుంచుకోండి. ఏమర్థమైంది? నువ్వు ఈరోజు మత్తయి సువార్త
5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. 21 నుంచి నేను చదువుతాను. అమ్మ జాగ్రత్తగా వినండి. నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నరహత్య చేసేవాడు నరహత్య చేయబడును అనేది ధర్మశాస్త్రం యొక్క నీతి. దెబ్బకు దెబ్బ, ప్రాణానికి ప్రాణం, కాలికి కాలు, కన్నుకి కన్ను, పన్నుకి పన్ను. అక్కడ నియమం అది. నేను మీతో చెప్పినది ఏమనగా అన్నాడు కదా. ఎవరు? నరహత్య చేస్తే హత్య చేసిన వాడిని తిరిగి మళ్ళీ హత్య చేయాలి. మీ పన్ను ఓడగొట్టాను, మీ పన్ను ఓడగొట్టితే మీది ఎంత బాధగా ఉంటుందో తెలియాలంటే మళ్ళీ నాకు మీరేం చేయాలి? ఆ పన్నే ఓడగొట్టాలి. మీ చెయ్యి నరికేశాను, చెయ్యి నరికేస్తే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలియాలంటే మీరు కూడా ఏం చేయాలి? ఆ చెయ్యి తీసేయాలి. అది ధర్మశాస్త్రం. కంటికి కన్ను, పంటికి పన్ను, చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు, వాతకు వాత. అర్థమైందా? ఇప్పుడు నేను మీతో చెప్పినది ఏమనగన్నాడు 22వ వచనంలో. ఎవరు చెప్తున్నాడు? రాజు, క్రొత్త నిబంధన రాజు, దేవుని రాజ్యపు రాజు. ఏం చెప్తున్నాడు? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును అన్నాడు. అంటే ఇప్పుడు రాజుతో కలిసి భోజనం చేయాలనుకునేవాడు ఒక సహోదరుడి మీద ఏం చేయకూడదు? కనీసం కోపం కూడా ఉండకూడదు. తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. రెండోది, ఒక సహోదరిని కానీ సహోదరుడు కానీ నువ్వు వేస్ట్, నువ్వు వ్యర్థం అని అనకూడదు. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. 3 మాటలు చెప్పాడు. ఒకటి, నేను ఈ వచనం చదివాను, 3 మాటలు ఉన్నాయని చెప్పాను. ఒకటి వ్యర్థుడా, 2 సహోదరుని ఏమనకూడదట. నెంబర్ 1, 1 సహోదరుడి మీద కోపపడకూడదు, 2 వ్యర్థుడా అనకూడదు, 3 ద్రోహి అనకూడదు. ఈ 3 మాటలు చెప్పేవాడు స్త్రీ అయినా పురుషుడైనా క్రొత్త నిబంధనకు పాత్రుడు కాడు. ఈ రాజు చట్టానికి పనికిరాడు. అప్పుడు 23లో, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణ అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమైనది ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల. అంటే నువ్వు ఆరాధించడానికి వచ్చావు. బలిపీఠం అంటే ఏంటి? ఆరాధించడానికి వచ్చావు. ప్రభుతో కలిసి బలిపీఠం దగ్గర భోజనం చేయడానికి వచ్చావు. అవునా? చెప్పండి. నువ్వు బలిపీఠం దగ్గర భోజనం చేయడానికి వచ్చినప్పుడు నీ సహోదరుడికి నీకు సమాధానం లేదని తెలిసినప్పుడు అప్పుడు వెళ్ళి ఏం చేయాలట? అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో ఏం చేయాలి? సమాధానపడు, అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు అన్నాడు కోటేశ్వరరావు గారు. సమాధానం పడమన్నాడా? ఇంకొక సంఘంకి వెళ్ళిపోమన్నాడా? అంతే. వెరీ సింపుల్, వెరీ సింపుల్. అప్పుడు ఏం చేయాలండి? సమాధానం పడాలంటే అవసరమైతే అతను కాలు పట్టుకోవాలి, అవసరమైతే ఆవిడ కాలు పట్టుకోవాలి. మరి నేను తప్పు చేయలేదు కదా, నేనెందుకు కాలు పట్టుకోవాలని అంటే యేసుప్రభు ఏమంటాడంటే, మరి నేను తప్పు చేయలేదు కదా, నన్ను ఎందుకు చంపారు అంటాడు ఆయన. తప్పు మీది, నాది కాదు. మరి నేనెందుకు మిమ్మల్ని బతిమాలాలి, మీ కాలు పట్టుకోవాలి అంటే వాళ్ళకి మరి చెప్పాడు యేసుప్రభు. కాబట్టి ఓ సహోదరుడి మధ్యలో సమస్య ఉన్నప్పుడు ఏం చేయాలి? సమాధానం పడాలి. అప్పుడు నేను సమాధానం పడలేనని పరిస్థితి వచ్చినప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం మళ్ళీ చదువుతాను 9 నుండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయుటగా 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సొంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన
ఇతర మనుషుల వల్లనైనను ఈ సొంకర వల్లనైనను ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. వారానికి 2 మార్లు ఉపవాసం చేయించాను. నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. అవునా? ఈ ప్రార్థన చేసినోడు ఎవరు? పరిసయ్యుడు. పరిసయ్యుడు అంటే యూదుడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను, నా రాబడి అంతట్లో దశంభాగం ఇస్తానని నిలవబడి ప్రార్థన చేసి, పక్కన ఇంకొకడు ఉన్నాడు కదా, శంకర్ని చూసి ఏమంటున్నాడు? వీడిలా కూడా నేను ఉండలేదు, వీడి మీద నేను బెస్ట్ అన్నట్టు ప్రార్థన చేశాడు. ఆవిడ 12వ వచనంలో 13లో అయితే శంకర్ దూరముగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడిననియు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పబడి ఉన్నదే. రైట్. ఇప్పుడు నా వైపు చూడండి. ఈ ఇద్దరు మనుషుల్ని చూపించి యేసు ప్రభు తన రాజ్య పౌరుల్ని ఎలాగొండమన్నాడు? సొంకర్లాగా ఉండమన్నాడు. సొంకర్ అంటే ఇతరుల దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసేవాడు, సుంకం వసూలు చేసేవాడిని ఏమన్నారు? సొంకరి అంటారు. సొంకర్ అంటే ఇతరుల దగ్గర. ఈ సొంకర్ పాపి ఎందుకు అయ్యాడంటే 10 రూపాయలు వసూలు చేయమంటే ఇతను 15 రూపాయలు వసూలు చేస్తాడు, ట్యాక్స్ ఎక్కువ తీసుకుంటాడు. అందువల్ల సొంకరి పాపి అని అనబడ్డాడు అనమాట. అప్పుడు ఇతను ఏం చేశాడు? నేను నీ వైపు కన్నులెత్తడానికి కూడా అర్హుడిని కాను, నా పాపాలు క్షమించు అని తను ఏం చేసుకున్నాడు? తను తగ్గించుకున్నాడు. నెంబర్ 1, ఒక మనిషితో సమాధానం పడాలి అంటే మనకేముండాలి? మెయిన్ తగ్గింపు ఉండాలి. ఒక సహోదరితో కానీ, ఒక సహోదరుడితో కానీ, సంఘంలో ఉండే ఒక వ్యక్తితో కానీ మనం సమాధాన పడాలంటే మనకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి? తగ్గింపు ఉండాలి. అయితే ఫస్ట్ ఉండాలి. ఇప్పుడు మత్తయి సువార్త ఇవ్వండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం. నా వైపు చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 15. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి నీవును అతను ఒంటరిగా ఉన్నప్పుడు అతను గద్దించుము. అతడు నీ మాట వినని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటుంది. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని వద్దకు పోము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పు. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతన్ని నీకు అన్యునిగా సొంకర్నిగా ఎంచుకోను. 18వ వచనం గుర్తుంచుకోండి. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. 19వ వచనం మరొకసారి గుర్తుంచుకోండి. మరియు మీలో 2 తాము వేడుకొని దేన్ని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వానికి దొరుకునని మీతో చెప్తున్నాను. ఎలాగనగా 2-3 నా నామం ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. ఇది దేని గురించి చెప్పాడు? 15 నుండి 20 వరకు దేని గురించి చెప్పాడు? సమాధానం గురించి చెప్పాడు. ఒక మనిషితో ఒక మనిషి ఏం చేయాలి? సమాధాన పడాలని చెప్పాడు. దీన్ని ఏమంటారంటే పంచాయతీ అంటారు. దీన్ని ఏమంటారు? పంచాయతీ అంటారు. ఈ పంచాయతీలో ఒక మనిషిని సమాధాన పరచడానికి ఎంతమంది ఉంటే సరిపోతారు? 2 లేక 3 ఉంటే సరిపోతారు అన్నాడు కదా. దీన్ని పాస్టర్లు ఏం చేశారంటే ఎక్కడ 2-3 కాబట్టి 2 ఉన్న సంఘమే 3 ఉన్న సంఘమని అలాగా దుకాణాలు పెట్టడం ప్రారంభించారు. ఇది సమాధానం లేని ఒక మనిషితో సమాధానం పడడానికి యేసు ప్రభు చెప్పినటువంటి సూత్రం. 2-3 వెళ్ళి సంఘం తరపున మాట్లాడితే నేను వెళ్ళి మాట్లాడినట్టే అని చెప్పాడు. దీన్ని సంఘానికి మలిచేసి ఎక్కడ 2-3 ఉంటే అక్కడ ఎవరు ఉంటారని యేసు ప్రభు ఉంటాడు, ఆరాధించుకోవచ్చు అని చెప్పి అలాగ మలిచారనమాట. ఇది పంచాయతీ. ఇది అంటే సమస్యను ఏం చేయాలి? పరిష్కరించడానికి యేసు ప్రభు చెప్పాడు. నేను 3 సందర్భాలు చెప్పాను. 1 మత్తయి సువార్త 5వ అధ్యాయం, 2
లోకా సువార్త 18 అధ్యాయం, 3 మత్తయి సువార్త 18 అధ్యాయం. ఈ 3 అధ్యాయాల్లో, ఈ 3 సందర్భాల్లో ప్రభురాత్రి భోజనం చేసేవారు మధ్యలో భేదాలు ఉంటే అప్పుడు ఒకరితో ఒకరు ఏం చేయాలి? వెరీ సింపుల్. అప్పుడు సమాధాన పడాలంటే ఎలాంటి మనసు ఉండాలి? అంతే. తను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చించబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. వెరీ సింపుల్. అయితే 2 రాజ్యాలు ఉన్నాయని చెప్పాను కదా. ఏవి? దేవుని రాజ్యము, సాతాన్ రాజ్యము. 2 రాజ్యాలు ఉన్నాయి కదా. దేవుని రాజ్య పౌరులకి తగ్గింపు స్వభావం ఉంటుంది, సాతాన్ రాజ్య పౌరులకి హెచ్చింపు స్వభావం ఉంటుంది. పాయింట్ అర్థమైందా? యేసు ప్రభు శిష్యుల పాదాలు ఎందుకు కడిగాడు? యాక్చువల్గా ఆయన కడగవలసిన అవసరం ఉందా? మరి ఎందుకు అడిగాడు ఆయన ఎవరు అసలు? యాక్చువల్గా ఎవరు? నేచురల్గా యేసు ప్రభు ఎవరు? దేవుడు. ఎవరు స్వరూపం కలిగిన వాడు? దేవుని స్వరూపం కలిగిన వాడు. ఆయన నేచురల్గా దేవుడు, దేవునితో సమానుడు, దేవుని స్వరూపు కదా. ఒక సాధారణమైన సామాన్యమైన పాపులు శిష్యులు కదా. వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళ పాదాలు ఎందుకు కడిగాడు? నేను మీ పాదాలు కడిగినట్టు మీరు మీ శిష్యుల పాదాలు కడగండి, మీ శిష్యుల పాదాలు మీరు కడిగినట్టు వారి శిష్యుల పాదాలు వాళ్ళు కడుగుతారు, తరతరాలు ఈ క్రియ జరగాలనే ఉద్దేశంతో కాదు. అక్కడ ఎందుకు చెప్పాడు అంటే తాను ఏం చేసుకోవాలి? ఈ స్థాయికి తగ్గించుకోవాలని చెప్పాడు. తగ్గింపు స్వభావము దీనత్వానికి సంబంధించి. ఆత్మ విషయమై దీనులైన వారు అంటే నువ్వు ధన్యురాలు అవ్వాలంటే తగ్గించుకోవాలి, నువ్వు ధన్యుడు అవ్వాలంటే తగ్గించుకోవాలి. నా పాయింట్ మీకు అర్థమైంది? అంటే సమస్య ఇక్కడే ఉంది, పరిష్కారం ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉండాలి. ఎక్కడ నువ్వు రూపాయి పోగొట్టుకొని గేటు దగ్గరికి వెళ్ళి ఎతికావనుకో, అమ్మ ఏం వెతుకుతున్నావు అని అడిగారు ఎవరో ఒకరు. ₹1 అండి బిల్ల, ₹1 బిల్ల పడిపోయిందండి అని అడిగారు. ఎక్కడ పడిపోయిందమ్మంటే ఇందాక చర్చిలో బిల్డింగ్లో పడిపోయిందండి. మరి అక్కడ పడిపోతే ఎక్కడ ఎందుకు ఎతుకుతున్నావంటే మరి ఎక్కడ ఎత్తుకున్నా దొరుకుతుంది కదా అంటే సింపుల్గా చెప్పేస్తారు. పిచ్చిదానా, ఎక్కడ పడిపోయిందో అక్కడ వెతుకారు. సమస్య ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. పరిష్కారం ఎక్కడ ఉంది? ఇక్కడే ఉంది. పాయింట్ అర్థమైందా? నా వల్ల సమస్య వచ్చింది, పరిష్కారం ఎక్కడైపోద్ది? ఎక్కడైపోద్ది. లేదు, మీ వల్ల సమస్య వచ్చింది, పరిష్కారం ఎక్కడైపోద్ది? ఎక్కడైపోద్ది. ఆ పరిష్కారం ఏంటి అంటే సమాధానం. సమాధానానికి మూలం ఏంటంటే తగ్గింపు. దీనికి ఇంకొక సంఘంకి వెళ్ళిపోవాల్సిన అవసరము లేదు, దీనికి సంఘం మారిపోవాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. సమస్య ఉన్న దగ్గర ఏముంటుంది? పరిష్కారం ఉంటుంది. కోపం ఉన్న దగ్గరే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గరే కోపం ఉంటుంది అన్నది ఎంత వాస్తవమో, సమస్య ఉన్న దగ్గరే పరిష్కారం ఉంటుంది, పరిష్కారం ఉన్న దగ్గర ఏముంటుంది? సమస్య ఉంటుంది. వెరీ సింపుల్. నేనేం చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. గుర్తుంచుకోండి. కొరింథీ సంఘంలో కలహాలు ఉన్నాయా లేవా? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. కొరింథీ సంఘమే కాదండి అయ్యా, రేపు భవిష్యత్తులో 1500 మంది అయిపోయినా శ్రీకాకుళం సంఘంలోనూ సమస్యలు ఉంటాయి. ఏ సంఘంలోనైనా ఏముంటాయి? సమస్యలు ఉంటాయి. 4 ఉన్న కుటుంబంలో సమస్యలు లేవా? 2 మొగుడు పిల్లలు ఉన్న దగ్గర సమస్యలు ఉండవా? మరి సంబంధం లేని 10 మంది కూడిన దగ్గర ఎందుకు సమస్యలు ఉండవండి? రక్త సంబంధం ఉన్న 4 ఉన్న దగ్గర సమస్యలు ఉంటే నాదో కుటుంబం, ఆ అమ్మదో కుటుంబం, ఈ అమ్మదో కుటుంబం, ఆ అమ్మదో కుటుంబం, ఈయనదో కుటుంబం, ఆయనదో కుటుంబం అంటే అసలు అభిరుచులు కలని మనుషులు సంఘంగా కలిస్తే సమస్యలు ఎందుకు ఉండవు? సమస్యలు లేకపోతే అది క్రీస్తు సంఘమే కాదు. శ్రమలు సమస్యలు ఎక్కడ ఉంటాయి? అదే క్రీస్తు సంఘం. ఓకేనా? అప్పుడు పరిష్కారం ఎక్కడ ఉంటుంది? అక్కడే ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్ళిపోవాల్సిన అవసరము లేదు. రైట్. దుర్మార్గులు ఎలా తయారయ్యారంటే, దుర్మార్గులు ఎవరైనా ఎక్కడైనా తగులాడుకొని గుద్దులాడుకొని సమాధానం లేకుండా బయటకు వచ్చి మాకు దొరికిపోతే బాగుంది అన్నట్టు తయారయ్యారు. వాళ్ళు రెడీగా ఉంటారు బయట. వాళ్ళు అపోస్తులు బాగా తెలిసిన వాళ్ళు కాదు, అపోస్తులు బాగా తెలియదు. వాళ్ళకి మనుషులు కావాలి, డబ్బులు కావాలి, మనుషుల దగ్గర లాభం కావాలి. అలాంటి దుర్మార్గపు సేవకులు చాలామంది ఉన్నారు ఈ సిటీలో. నెక్స్ట్, ఇప్పుడు 1 కొరింథీ పత్రిక తీశారు కదా, 1వ అధ్యాయంలో
ఇలా రాసి ఉంది. ఏమని? పదవచనం అమ్మ. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక అన్నాడా లేదా? హలో, మీలో ఏమనకూడదు అన్నాడు? కక్షలు లేక అన్నాడంటే కక్షలు ఉన్నాయనే కదా అర్థం. కొరింథీ సంఘంలో ఏమున్నాయి? కక్షలు ఉంటేనే క్రీస్తు సంఘం అవుతుంది. అది అప్పుడు మళ్ళీ పరిష్కారం కూడా ఎక్కడ ఉంటుంది? క్రీస్తు సంఘంలోనే ఉంటుంది. ఎక్కడ కక్షలు ఉంటాయి అక్కడే పరిష్కారం ఉంటుంది. అవునా? రైట్. కాబట్టి మీలో కక్షలు లేక ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధుల ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అప్పుడు 11వ వచనం చూడండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును అన్నాడు. అంటే కొరింథీ సంఘంలో ఏమున్నాయి? కక్షలు ఉన్నాయి. కొరింథీ సంఘంలో ఏమున్నాయి? కలహాలు ఉన్నాయి. ఇప్పుడు 11వ అధ్యాయంకి వచ్చేయండి. కక్షలు కలహాలు క్రీస్తు సంఘంలో ఉన్నాయి. ఉన్నటువంటి ఈ సంఘానికి ఏం చెప్పాడంటే, రాజు భోజనం చేసినప్పుడు 11:18, మొదటి కొరింథీ 11:18 మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. అవునా? కాబట్టి ఇప్పుడు ప్రభురాత్రి భోజనం చేయాలంటే మనుషుల మధ్యలో ఏముండకూడదు? కక్షలు ఉండకూడదు. వెరీ సింపుల్. మీ భారం మీరు భరిస్తున్నారు, మీ భారం మీరు భరిస్తున్నారు, మీ భారం మీరు భరిస్తున్నారు. అప్పుడు మీకు ఏంటి సమస్య చెప్పండి? నేనేమి మీ బిల్లు కట్టలేదు కదా, కొన్ని మీరు ఏమైనా నన్ను నా బిల్లు కట్టండి అని కోరలేదు కదా. ఎవరి భారము వాళ్ళే భరిస్తున్నాం, ఎవరి భోజనము వాళ్ళే తింటున్నాం. ఇప్పుడు సమస్య ఏముంది? ఒకవేళ ఏదైనా ఈగో ఫీలింగ్ ఉన్నా లేదా చిన్న మాట తేడా వచ్చినా అవి పెద్ద ఘోరమైన పాపాలు నేరాలు ఘోరాలు ఏం కాదు కదా. క్రీస్తు సంఘంలో సమస్యలు ఉంటాయి. సమస్యలు లేకపోతే అది క్రీస్తు సంఘమే కాదు. క్రీస్తు సంఘానికి శ్రమలు ఉంటాయి. శ్రమలు లేకపోతే అది క్రీస్తు సంఘమే కాదు. అప్పుడు శ్రమల్లో నుండి ఆత్మీయతలో ఎదగడానికి, సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సంఘాన్ని దేవుడు భూమి మీద ఏర్పాటు చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాడు? పంచాయతీ మీరే పెట్టుకోండి, ప్రభురాత్రి భోజనం మీరే చేయండి అని చెప్పాడు. పంచాయతీ పెట్టడానికి ఎంతమంది ఉంటే సరిపోద్ది? 2 లేక 3. లూసి అర్థమైందా? ఈ పంచాయతీని ఆ సేవకులు ఏమంటారు తెలుసా? ఎక్కడ 2-3 కూడితే అక్కడ ప్రభు అంటాం అన్నాడు. కాబట్టి మేము 3 సంఘం, 4 సంఘం అంటారు. 3-4 సంఘం అవరు, అది ఆర్గనైజేషన్ అవ్వదు. ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంది, 3-4తో అయిపోద్దా? ఎలాగైపోద్ది? దాని హెడ్ ఉంటాడు, క్లర్క్ ఉంటాడు, గుమస్తా ఉంటాడు, దాని రైటర్ ఉంటాడు, దాని ట్రెజరర్ ఉంటాడు, అలాగనమాట. కాబట్టి వెరీ సింపుల్. ఎవరి కాలు మీద వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు, ఎవరి భోజనం వాళ్ళు చేస్తున్నప్పుడు, ఎవరి బిల్లులు వారు కట్టుకుంటున్నప్పుడు, ఎవరి స్తోమతను బట్టి వారు బ్రతుకుతున్నప్పుడు మనుషుల మధ్యలో సమస్యలు వస్తాయా? రావు కదా. నేను వచ్చి, అయ్యా మాస్టర్ గారు, మరి మా అబ్బాయిని MBBS చదివిస్తున్నాను, మరి మీ అబ్బాయిని మీరు చదివిస్తున్నారు, నాకు మర్యాదకు 1,00,000 రూపాయలు ఈసారి ఇస్తారా సస్తారా అని అంటే అప్పుడు ఏం రావాలా? మన ఇద్దరి మధ్యలో సమస్యలు రావాలి. అలాంటిది ఏం లేదే. పోనీ మీరేనా నా దగ్గరికి వచ్చి, మీరు సేవకులుగా ఉన్నారు, మా అబ్బాయి ఫీజు కట్టలేదు, ఈ సంవత్సరం మీరు కడతారా, చర్చి మానిమంటారు అన్నారు అనుకోండి, అప్పుడేమొస్తుంది? సమస్య వస్తుంది. అలాగే లేదు కదా. ఎవరి భోజనం వాళ్ళు చేస్తున్నాం, ఎవరి బిల్లులు వాళ్ళు కట్టుకుంటున్నాం, ఎవరి పనులు వారు చేసుకుంటున్నాం. మరి ఎందుకు సమస్యలు వస్తాయి? నాకు అర్థం అవట్లా. వెరీ సింపుల్. ఒకవేళ సమస్య వచ్చింది అనుకోండి, మాట వల్ల, లేకపోతే ఈగో ఫీలింగ్ వల్ల, లేకపోతే దేని వల్ల చిన్న సమస్య వచ్చింది అనుకోండి, నా వైపు చూడండి చంద్రమోహన్ గారు, సమస్య క్లియర్ అయిపోవాలంటే ఎలాంటి మనసు ఉండాలి? శంకర మనసు ఉండాలా? పరిసైడ్ మనసు ఉండాలా? ఏమైపోద్ది? క్లియర్ అయిపోద్ది. దేనత్వం ఉంటే సమస్యలు క్లియర్ అయిపోతాయి. రైట్. మీకు ఒక పాయింట్ చెప్పాను నేను.
మనం ఈరోజు ఇప్పుడు ఎవరితో కలిసి భోజనం చేస్తున్నాం? మన రాజుతో కలిసి భోజనం చేస్తున్నాం. ఇదిగో భోజనం రెడీగా ఉంది. ఆయన మనతో కూడా భోజనం చేయడానికి రెడీగా ఉన్నాడు. తెలుసా మీకు? లూకా సువార్త లూకా 22:18. తీశారా? లేకపోతే 14 నుంచి నేను చదువుతాను. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులు పంక్తిని కూర్చుండ్రి. అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరే వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి, ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీరు పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం తాగనని మీతో చెప్పుచున్నాను నేను. పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారం భోజనం అయిన పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలన క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నదని చెప్పాడు. కాబట్టి యేసుప్రభువు వారు ఏమంటున్నారు అంటే, నేను మీతో కూడా భోజనం చేస్తాను అన్నాడు. అవునా? రైట్. ఇప్పుడు కనిపించి భోజనం చేస్తున్నది ఎవరు? సంఘం. కనిపించకుండా సంఘంతో కలిసి భోజనం చేస్తున్నది ఎవరు? రాజు, యేసుప్రభువు. కాబట్టి యేసుప్రభువు ఇప్పుడు మనతో ఏం చేస్తున్నాడు? భోజనం చేస్తున్నాడు. అయితే ఒక మాట, ప్రభువుతో కలిసి భోజనం చేయాలంటే మన మధ్యలో ఏమి ఉండకూడదు? మెయిన్ అది గుర్తుంచుకోండి. అంటే కక్షలు అంటే సహోదరికి కానీ, ఈవెన్ భార్య భర్తలకు కూడా రాత్రి గుద్దులాడుకొని తెల్లారొచ్చి ప్రభురాత్రి భోజనం చేయడానికి లేదు. నా పాయింట్ మీకు అర్థమైందా? రాత్రి తొగవాడుకొని లేదా ఉదయం లేచినట్టును గొడవాడుకొని వచ్చి ఎవరి మట్టుకు వాళ్ళు ఎవరికి తెలియకుండా ప్రభురాత్రి భోజనం చేసినా నువ్వు దేవుని రాజ్యంలో ఆ భోజనానికి తగవు. అంత పర్ఫెక్ట్గా మనం రాజుతో కలిసి భోజనం చేయాలి అంటే ఏం చేయాలి అంటే సమాధాన పడాలి. నెక్స్ట్ ఏంటంటే సమాధాన పడాలంటే ఏ మనసు ఉండాలని చెప్పాడు? సొంకరి మనసు ఉండాలి. సొంకరి తను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. వెరీ సింపుల్ అండి. అంటే ఇక్కడ సమస్య వచ్చింది కదా, లేదా ఇక్కడ గొడవ వచ్చింది కదా, నేను అలా అక్కడికి వెళ్ళి చేస్తానంటే కుదరదు. రూల్ ఎక్కడైనా ఒకటే. ఇప్పుడు మీకు నాకు ఏదో సమస్య వచ్చింది, నేను వెళ్తా ప్రభురాత్రి భోజనం చేయనని నేను గరుడేళ్ళు చేశాను అనుకోండి, రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. పాయింట్ అర్థమైందా? కనుక ప్రభురాత్రి భోజనం ప్రభుతో కలిసే భోజనం. అల్పులమైన మనకు ఆయనతో కలిసి భోజనం చేసే అవకాశం ఇచ్చాడు. ఆ భోజనం చేసేవారికి ఉండవలసిన ప్రాథమిక లక్ష్యం ఏంటి అంటే సమాధానంగా ఉండాలి. ఈ రాజు సమాధానానికే రాజు తప్ప అల్లరికి రాజు, అల్లరికి కర్త కాడు. అప్పుడు సమాధానం ఎలాగొస్తుంది అంటే కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించు. 3 విషయాలు నీకు జ్ఞాపకం రావాలి. 1, నీకు కోపం ఉండకూడదు. 2, ఓ సహోదరుడిని ఏమనకూడదు? వ్యర్థుడా అనకూడదు. ఓ సహోదరుడిని కానీ ద్రోహం అనకూడదు. అప్పుడు వాళ్ళు క్షేమంగానే ఉంటారు. మనం ఎవరిని అంటామో వాళ్ళు క్షేమంగానే ఉంటారు. మనకి ఎఫెక్ట్ అవుతుంది. అతను వేస్ట్ అండి అని నేను అన్నాను అనుకోండి, అతను క్షేమంగానే ఉంటాడు, నాకు ఎఫెక్ట్ అవుతుంది. ఆవిడ వేస్ట్ ఫీల్ అండి అని నేను అనేయచ్చు, నోరు ఉంది కదా అని. ఆవిడ క్షేమంగానే ఉంటుంది, నాకు ఎఫెక్ట్ అవుతుంది. అవునా? కనుక ప్రభురాత్రి భోజనం చేయడానికి ఒక విశ్వాసికి ప్రాథమికంగా ఉండవలసిన లక్షణం ఏంటంటే సమాధానం. అవునా? ప్రభురాత్రి భోజనం చేయడానికి వచ్చే ఒక విశ్వాసకు ఉండవలసిన ప్రాథమిక లక్షణం ఏంటంటే కక్ష లేకుండా ఉండాలి. ఒక సహోదరుడిని ద్వేషించకుండా ఉండాలి. ఆ రకంగా ఉంటే ప్రభురాత్రి భోజనం చేయొచ్చు. లేకపోతే ఏమవుద్దంటే ప్రభురాత్రి భోజనం చివరిలో చెప్పాడు. ప్రభురాత్రి భోజనం ఈ టాపిక్ చివరిలో చెప్పాడు. బలహీనులు 1 బలహీనులు అవుతారు, 2
రోగులు అవుతారు, 3 చనిపోవచ్చు. అంటే నేను భయపడడానికి మీకు చెప్పట్లేదు. 1 పౌలు రాసిందే చెప్తున్నాను. ఈ పద్ధతిని అనుసరించకపోతే 1 ఏమవుతుంది, 1 బలహీనలు అవుతారు, 2 రోగులు అవ్వచ్చు, 3 చనిపోవచ్చు. ఆజ్ఞను అతిక్రమించడం మనకి క్షేమము కాదు. అందువల్ల మీలో ఎవరికైనా ఎవరితోనైనా సమాధానం లేకపోయినా, ఎవరైనా ఎవరితోనైనా మాట్లాడకపోయినా నష్టమేం లేదు, తగ్గించుకోండి, మాట్లాడండి, దేన మనసు కలిగి ఉండండి. ఆ రకంగా ప్రభు భోజనం చేయడానికి నన్ను నేను తగ్గించుకోవాలనే స్వభావంతో ఉండండి. దేవుడు ఆనందిస్తాడు. మనకు దేవుడు ఆనందం ముఖ్యం, కానీ మన కోపాలు తాపాలు ముఖ్యము కాదు. ఆ భావంతో మనం ప్రభుతో కలిసి భోజనం చేయాలి. మీ అందరికీ వందనాలు.